అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఎస్ మనోజ్, మన ఆఫీస్ లో రాజు అనే ఎంప్లాయీని సడన్ గా తీసేశారు కదా రీసెంట్ గా. అవును, ఎందుకు తీస్తారు? అంటే అందరికీ తెలుసు, నీకు తెలీదా? నాకు తెలీదు ఎందుకు తీస్తారు అంటే, రీజన్ తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ గా తీస్తారని నాకు ఆఫీస్ బాయ్ వచ్చి చెప్తే తెలిసింది. ఎందుకు? యాక్చువల్గా అంటే మన ఎండి గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. సో యాక్చువల్గా వేరే కంపెనీలో అయితే ఇంకా క్రిమినల్ కేసులు అక్కడ దాకా వెళ్ళేది. అంతా చేశాడా? కానీ ఇంకా ఆయన పాపం వద్దులే అనిపించి ఇంకా పంపిస్తారు, సాలరీ సెటిల్ చేసి పంపిస్తారు. అంటే తప్పుగా మాట్లాడితే తీసేస్తారా? అంటే మాట్లాడొచ్చు, అంటే నువ్వు మాట్లాడే విధానం కూడా ఇంపార్టెంటే కదా. నేను నీకు నచ్చలేదు, నువ్వు వెళ్ళిపోతావు, లేదంటే అలా మాట్లాడకండి అంటావు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక ఆఫీస్ అయినాక, కంపెనీ అన్నాక నచ్చే విషయాలు ఉంటాయి, నచ్చని విషయాలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు అది చెప్పడం కూడా తప్పేనా? అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, చెప్పే విధానం, ఆ మాట్లాడే మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఇంట్లో లేం కదా, ఒక ఆఫీస్ లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఇంకోళ్ళు చెప్పి ఇంకోళ్ళు అట్లా బ్యాక్ పిచ్చింగ్ కరెక్ట్ కాదు కదా. ఓకే, అంటే ఏదైనా మాట్లాడొచ్చు కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు అంటావు, అంతేనా? అంతే, కంటెంట్ డెలివరీ చేయి, కానీ డెలివరీ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దెర్ ఇస్ అ లిమిట్. లిమిట్ దాటితే మాత్రం పనిష్మెంట్ ఉంటది పక్కా. సో ఎస్, అందుకే అన్నమాట మన హీరో రావణ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటుంది ఒకటే, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? చాలా మంది అంటే న్యాయంగా న్యూట్రల్ గా మాట్లాడే వాళ్ళ గురించి కాదు ఇది. చాలా మంది ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తారా అంటే, గవర్నమెంట్ ని ప్రశ్నించకూడదా, ఇదేంటి, ఇదేం ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి మాత్రమే, వాళ్ళకు క్లారిటీ ఇద్దామని మాట్లాడుతున్నాము. సో మనందరికీ కూడా ఏదైనా మాట్లాడే హక్కు ఉంది, ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంది. కానీ ఏమైనా, ఏ లాంగ్వేజ్ లో అయినా, ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. అది ఈవెన్ రాజకీయ నాయకులకైనా ఎవరికైనా సరే, దెర్ ఇస్ అ లిమిట్. సో రావణ్ ప్రశ్నించినందుకు కాదు అరెస్ట్ చేసింది, ప్రశ్నించిన విధానం ఏ విధంగా ఉందో చూసి అరెస్ట్ చేయబడ్డాడు అనేది మేము ఇవ్వాలనుకుంటున్న క్లారిటీ. సో మనం ఒక్కసారి రావణ్ ఎందుకు అరెస్ట్ చేశారు అనే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా, అంటే ఆయన ఏ టైప్ ఆఫ్ పర్సన్ అనేది ఒకసారి మీకు గనక తెలిస్తే మీరు మేబీ ఈ క్వశ్చన్ కూడా, అంటే కంప్లీట్ గా తెలుసుకున్నాక మీరు ఈ క్వశ్చన్ కూడా చెయ్యరేమో నాకు తెలిసి. సో మేము ఆ క్లారిటీ ఇద్దామనే ఒక ప్రయత్నంగా ఇది చేస్తున్నాము. మేము ఏ పార్టీకి సపోర్ట్ అని కాదు, మేము న్యూట్రల్ గా అనాలిసిస్ చేద్దాం దీని గురించి అని మేము అనుకుంటున్నాం. సో సిరి చెప్పినట్టుగా యాక్చువల్గా ఇక్కడ పాయింట్ ఒకటి, ఇక్కడ రావణ్, ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్, ఆ వ్యక్తి చాలా బాగా మాట్లాడతాడు. అతని క్వశ్చన్లు అడిగే విధానం చాలా బాగుంటుంది. నిజంగా ఎదుటి వ్యక్తిని ఆలోచనలో పడేయడం కోసం, అతన్ని తికమక చేయడం కోసం చాలా నీట్గా మాట్లాడుతుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి వన్స్ ఆపోజిట్లో ఉన్న గెస్ట్ ఎవరైతే పొలిటీషియన్ కావచ్చు, ఇంకోరు ఎవరైనా సరే, అంటే ఒక జర్నలిస్ట్ కానీ యూట్యూబర్ కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళని ఎంత పిండాలైనా ఆలోచిస్తాం. అంటే వాళ్ళ దగ్గర నుంచి అంత అవుట్పుట్ బయట రావాలని చూస్తాం. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన చాలా మంచి మాటగారు, అన్ని విషయాల గురించి మాట్లాడతారు. గ్లోబల్ పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, జియో పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడతారు. నిజంగా ఆయన కంటెంట్ విషయంలో నేను ఎప్పుడు కూడా అంటే చూసాను, నేను ఎప్పటి నుంచో వస్తున్నా, అండ్ ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పటికీ చూస్తూనే ఉంటా. కానీ అతను మాట్లాడిన విధానం ఇప్పుడు కరెక్టా కాదా అనే ప్రశ్న చాలా మందిని కలిసివేస్తుంది. నిజంగా వాస్తవానికి ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది దాని గురించి ఒక్క చిన్న ఆడియో క్లిప్ వినండి. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి, ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో, జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తినే కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్లాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు, నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు, ప్రభుత్వాలు మారతాయి కొడక్క, నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తామని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతీస్తారు కొడక్క. సో విన్నారు కదా. సో యాక్చువల్గా దీన్ని మతాలు కులాలు అని చెప్పి లాక్కుంటూ వెళ్తున్నారు.
వాస్తవానికి దీంట్లో కులాలు మతాలు నిజంగా లేవు. అవును. ఎక్కడో ఒక చోట జరిగింది, ఆ జరిగిన దాని గురించి అక్కడ కంప్లైంట్ రేజ్ అవ్వటమో లేకపోతే ఇంకోటి జరిగితే ఆబ్వియస్లీ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. అవును. ఇప్పుడు ఎంత ఇదైనా సరే, లేకపోతే ఈ లాస్ట్ టైం శిరోముండనం కేసు ఉంది కదా ఏపీలో, అలాంటి రిపీట్ అవ్వలేదు కదా. సరే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికో లేకపోతే ఇంకోకో జస్ట్ మేము చేసేది ఏంటంటే కంపారిజన్ మాత్రం చెప్తున్నాం. సో గత గవర్నమెంట్లో క్రిస్టియన్స్కి వాల్యూ ఇచ్చారని ఇప్పుడు ఇవ్వట్లేదని అని ఈ యొక్క డిస్కషన్ నడుస్తుంది. అంటే నిజంగా ఈ యొక్క రప్చర్లో భాగంగా సో అనవసరంగా కొంతమంది క్రిస్టియన్లు దీంట్లో లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి సో దీని యొక్క క్రిస్టియన్స్ కి అగ్ర వర్ణాల వాళ్ళకి పడదు, రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అల్టిమేట్ గా వాస్తవానికి ఇక్కడ అసలు కులాల గురించి మతాల గురించి ప్రస్తావన లేదు. ఎందుకు వచ్చిందంటే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి యూట్యూబర్ గా ఉన్నాడు. సో చాలా మంది తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న వ్యక్తి. కానీ చాలా ఇంటర్వ్యూలో నేను ఒక సెక్యులర్ని, ఒక నాస్తికుణ్ణి అని చెప్పి మాట్లాడతాడు. మరి అలాంటి వ్యక్తి గత నెల 28న జరిగిన ఏలూరులో క్రైస్తవ శంఖారావం జరిగింది కదా. సో ఆ సభకి వెళ్ళి ఎందుకు మాట్లాడారు? అసలు ఆ సభకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతే కదా. సో అంటే ఇప్పుడు నాస్తికుడు అని అన్నప్పుడు ఏ దేవుడిని నమ్మకూడదు. నాస్తికుడు అంటేనే దేవుడిని నమ్మను అని. సపోజ్ ఇప్పుడు నేను సెక్యులర్ అనుకున్నాను అనుకోండి. సో అల్లాహు అక్బర్ అంట, జై శ్రీరామ్ అంట, ప్రైజ్ ద లార్డ్ అంట. లేదు నేను ఒక నాస్తికుని అంటే నేను దేవుడిని నమ్మను, అసలు దేవుడు లేడు అని అర్థం వస్తుంది కదా. సో ఇలాంటి నేపథ్యంలో ఈయన ఎందుకు వెళ్ళారు అక్కడ కూడా కొంతమంది మాట్లాడారు. జడా శ్రవణ్ లాంటి వాళ్ళు మాట్లాడారు. జడా శ్రవణ్ గారు అయితే డిప్యూటీ సీఎం నేను అవుతా ఫర్ నెక్స్ట్ ఇన్ 3 years అని చెప్పి మాట్లాడారు. దానికి వెనక కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. మళ్ళీ జడా శ్రవణ్ గారి సపరేట్ స్టోరీ. ఫస్ట్ రావణ్ గారిది కంప్లీట్ చేసుకున్న తర్వాత జడా శ్రవణ్ గారి గురించి మాట్లాడదాం. అయితే వాస్తవానికి ఈయన ఎందుకు వెళ్ళాడు అనేది ఇక్కడ ఫస్ట్ ప్రశ్న. అసలు వెళ్ళకూడదు కదా. అండ్ రెండో ప్రశ్న ఏంటంటే ఈయన అరెస్ట్ గురించి ఇప్పుడు వైసీపీ అంటే ఈయన వైసీపీకి అమ్ముడుపోయాడు నేను అనట్లా. కానీ ఈయన అరెస్ట్ ఏదైతే ఉందో ఆ అరెస్ట్ ని వైసీపీ క్యాష్ చేసుకునే పనిలో ఉంది. అయితే ఆ క్రిస్టియన్లని ఇప్పుడు ఎక్కడ కూటమికి వెళ్ళిపోతారో మన వైపు ఉండరేమో, ఫర్దర్ గా క్రిస్టియన్లు మనకి వైసీపీకి సపోర్ట్ చేయకపోతే ఇక పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే జగన్ హయాంలో డిప్యూటీ సీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎక్కువ మంది క్రిస్టియానిటీకి కమ్యూనిటీకి ఇచ్చాడు. సరే వాళ్ళు ఆయన కమ్యూనిటీని చూశారు, లేకపోతే ఈ గవర్నమెంట్ సరిగా పట్టించుకోవట్లేదు, ఇంకేమన్నా గొడవలు ఉంటే దాన్ని రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ల రూపంలోనో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలకో వాళ్ళ ఎంపీలకో ఒక వినతి పత్రం ఇవ్వాలి. కానీ ఇక అక్కడ కావాలని ఒక రప్చర్ క్రియేట్ చేసి కులాలని మతాలని రెచ్చగొడుతున్నారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇలాంటి విషయంలో మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడతారు. సరే ప్రకాష్ రాజ్ గారు ఈయనకి వీళ్ళు ముందు నుంచి ఒక రిలేషన్ లో ఉన్నారు. అంటే ఎందుకంటే ఈయన ఛానల్లో కూడా మనకి కొన్ని వీడియోస్ కూడా దర్శనం ఇస్తాయి. వీళ్ళు జూమ్ కాల్స్ మాట్లాడుకొని వీళ్ళిద్దరు ఒకే ఒపీనియన్ ని జనాలకి షేర్ చేయడము. అండ్ ఈయన యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్ గా సనాతన ధర్మం గురించి తక్కువ చేసి మాట్లాడడం. ఎంత తక్కువ అంటే ఇక అది మాట్లాడని మాట, అంత దారుణంగా మాట్లాడారు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉండే వెంట్రుకలతో సమానం అట్లా ఉంది అని చెప్పి ప్రశ్న రావణ్ మాట్లాడడం జరిగింది. నిజంగా అంత ఇగోయిస్టిక్, అంత ఇదిగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఒకవేళ మీకు దేవుడి మీద నమ్మకం లేదు, నమ్మమాకండి. లేదు మీరు ఒక సెక్యులర్గా ఉండండి, అలాగే ఉండండి. అంతేగాని అంత దారుణంగా కొంతమంది కొన్ని కోట్ల మంది హిందువులు ఉంటారు, వాళ్ళు ఒక దేవుడిని నమ్ముతారు, వాళ్ళలోనే మళ్ళీ వేరే వేరే దేవుళ్ళని నమ్ముకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, చాలా మంది కమ్యూనిటీస్ ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు ఎవరి నమ్మకాలు అని కూడా చాలా మంది నమ్ముతారు. అట్లా అన్నప్పుడు ఇప్పుడు ఏదైతే క్రిస్టియన్స్ పూజిస్తున్నారో యేసు ప్రభువుని, మరి సబ్కా మాలిక్ ఏకే అంటే ఆయన కూడా ఒక దేవుడే అని వస్తుంది కదా. మరి ఇండైరెక్ట్ గా ఆయనను కూడా తిట్టినట్టే కదా, అంతే కదా. సో అట్లా అన్నప్పుడు ఇందాక మనం ఒక ఆడియో కాల్ విన్నాము, ఆడియో లీక్ అయింది. సో అందులో ఏముంది ఎస్పెషల్ గా మాట్లాడుకుంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అనేది మన అందరికీ క్లియర్ గా అర్థమైపోతుంది. అది ప్రూఫ్ తో సహా బయటకు వచ్చింది. అందులో ఏముంది అని అంటే మనకి జడా శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఆయనతో ఒక కాకినాడలోని ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మీరు ఇలా సభలు పెట్టి మాట్లాడితే ఏం యూజ్ ఉండదు, మీకు ఇమేజ్ రాదు, మీరు ఫస్ట్ అరెస్ట్ అవ్వాలి, అరెస్ట్ అయిన తర్వాత మేము బయట ఇక్కడ రచ్చ చేస్తాము, బస్సులు లేకపోతే ట్రైన్లు అన్ని తగలబెట్టేస్తాము, అప్పుడు మీకు ఇమేజ్ క్రియేట్ అవుతుంది జనాల్లో
అలా అని నిజంగా చెప్పి sympathy create అవుతుంది. జడా శ్రవణ్ గారు జడ్జిగా చేశారు కదా, మరి అలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మీ యొక్క చుట్టుపక్కల ఉన్న క్లోజ్ క్వార్టర్ అంటే మీకు తెలిసిన వాళ్ళే కదా. ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైనా ఉంటారు, వాళ్ళు నా వాళ్ళే. వాళ్ళు వాళ్ళ మధ్యలో నేను ఇలాంటి విధ్వంసాలు లేకపోతే పెద్ద పెద్ద కాన్సిక్వెన్స్ అయ్యి రప్చర్లు అయ్యే వాటి గురించి నేను మాట్లాడను కదా. అసలు సెన్సిటివ్ టాపిక్ గురించే మాట్లాడడం. దానికి ఈయన మాట్లాడతాడు, జడా శ్రవణ్ గారు మాట్లాడతారు, గవర్నమెంట్ కి మనల్ని అరెస్ట్ చేసేంత సీన్ లేదులే, అంత సీన్ లేదులే, గవర్నమెంట్ కే ఒక పర్సన్ అరెస్ట్ చేసేంత గవర్నమెంట్ కి లేదట. ఇదే జడా శ్రవణ్ గారు సరిగ్గా ఎందుకు నాగరాజు గారు ఇంటర్వ్యూలో ఒక మాట అడిగారు. నాగరాజు గారు, ఎందుకు టీడీపీని మీరు పద్దాకా ఇది చేస్తుంటారు, గోపుతా ఉంటారు అంటే, ఆయన చెప్పిన మాట ఏంటి, నాకు 5 కోట్లు 2 కోట్లు ఆఫర్ చేశారని నాగరాజు గారు అడిగితే, లేదు నేను 2 కోట్లుగా చేసింది 5 కోట్లు చేశా, 5 కోట్లు కొన్ని అసెంబ్లీ సీట్లు అడిగాను సరిగ్గా 2024 ఎలక్షన్స్ లో, సో ఇవ్వలేదు, అందుకే నేను పోక్ చేస్తా ఉంటాను చెప్తారంట. అంటే అంత డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను వాళ్ళ మీద రాజకీయం చేస్తా లేకపోతే బ్యాక్ బిచ్చింగ్ చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అసలు నాకు అర్థం కాదు. సరే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవచ్చు మనం మనోజ్. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ బట్టి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు జనాలు చాలా మంది ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని అంటున్నారు కదా. అట్లా అన్నప్పుడు ఇప్పుడు ఏదైతే జడా శ్రవణ్ గారి ఉద్దేశం ఉందో, నాకు నా స్వలాభం కోసమే నేను ఒక గడ్జి పెట్టుకున్నా కాబట్టి ఇలా చేస్తున్నా అన్నప్పుడు, ఆ ప్రశ్నించడం అనేది కూడా ప్రజల తరపున ప్రశ్నించడం ఎలా అవుతుంది? ఇప్పుడు ఆ ప్రశ్నించేది కూడా ప్రజల తరపున కాదు, వాళ్ళ స్వార్థం అది. అంటే ఏదో చెయ్యాలి, అక్కడ ఏదో రెచ్చగొట్టాలి, గొడవలు పెట్టేయాలి అనే ఒక స్వార్థం అది. సో అలా అన్నప్పుడు వాళ్ళ స్వలాభం కోసమే గొడవలు రగించడం తప్పితే ఇక్కడ ప్రజల తరపున ఫైట్ చేసినట్టు ఎట్లా అవుతుంది? ఇప్పుడు కొంతమంది, చాలా మంది ప్రజలు, కొంతమంది అపోజ్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలలోనే ఒక సపరేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు సపరేట్ అయ్యి సపోర్ట్ చేస్తున్న ప్రజలు కూడా మీ తరపున కాదు వాళ్ళు ప్రశ్నించింది. వాళ్ళు వాళ్ళ ముందు ఏవో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఫినాన్షియల్ గా, అది జరగలేదు. సీట్ల పరంగా, రాజకీయంగా అన్నిటి పరంగా ఎక్స్పెక్ట్ చేశారు, అది జరగలేదు. కాబట్టి ఏదో చెయ్యాలి, ఇప్పుడు ఎలాగో రివెంజ్ తీర్చుకోవాలి అన్న ప్లాన్ ఇది. మీ తరపునే వాళ్ళు ప్రశ్నించట్లేదు గవర్నమెంట్ ని. ఇక్కడ అది ఇక్కడ తెలిసిపోతుంది మనకి క్లియర్ గా. సో ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత, ఇప్పుడు ఆడియో ప్రూఫ్ విన్నారు, అండ్ ఈయన ఏమేమి మాట్లాడుతున్నాడు ఏంటి చూసాము. కొన్ని మనము థంబ్నెయిల్స్ చూద్దాము, ఎలాంటి థంబ్నెయిల్స్ ఉన్నాయి, నిజంగా అలాంటివి వాడొచ్చా లేదా అనేది కూడా మనం చూద్దాము. సో ఫస్ట్ ఇది రాజకీయమా అంట. ఇది రాజకీయమా థంబ్నెయిల్ అది. సో పొత్తేష్ ఏంటో ఇది నామకరణం చేసిరట, అది కూడా ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు అందుకే సపోర్ట్ చేస్తున్నట్టున్నారు నామకరణం చేసినందుకే. ఇప్పుడు వీడు స్వామంట అట, చూసిరా? హిందూ అంటే సనాతన ధర్మం గురించి ఇక్కడ కూడా ఒకటి ఉంది మనకి, ఒళ్ళు బలుపాట. ఇక్కడ మనకి గరికపాటి గారిని ఎంతమంది ఫాలో అవుతారు హిందువులు అనేది మన అందరికీ తెలుసు. ఎంత నిజంగా ఒక దైవంగా పూజిస్తారు, ఒక గురువుగా. అలాంటి ఆయనను పట్టుకొని ఒళ్ళు బలుపాట. సనాతన సాంబడు అట. రిఫైన్డ్ బత్తాయి, మన రాములక్కను పట్టుకొని రిఫైన్డ్ బత్తాయి. ఒక అంటే ఇక్కడ ఉమెన్ అంటే కూడా రెస్పెక్ట్ లేదనమాట. ఇక్కడ లోఫర్ ఎక్స్పోజ్డ్, పాస్టర్ గురించి మాట్లాడితే లోఫర్ ఎక్స్పోజ్డ్. మరి ఆయన కూడా ఒక దళితుడే, మరి ఆయన ఇంకొక దళితుడు గురించి అలా ఎందుకు మాట్లాడిండో తెలియదు. కానీ ఇక్కడ రై 420 అట, బండ్ల గణేష్ గురించి రై 420 అట. అసలు ఇందులో దేంట్లో అయినా ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ లాగా క్వశ్చన్ చేస్తున్న మేనరిజంలో ఏ థంబ్నెయిల్ అయినా ఉందా చెప్పండి, మీరైనా చెప్పండి. నిజంగా జనాల నుంచి ప్రశ్నించే ఒక జర్నలిస్ట్ నిజంగా అయితే అన్నిటి గురించి మాట్లాడతాడు, అన్నిటి గురించి. కేవలం సనాతన ధర్మం, టీడీపీ గవర్నమెంట్ గురించి మాత్రమే మాట్లాడాడు కదా. ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి బయట, చాలా అన్యాయాలు చూస్తూ ఉంటాము. మరి వాటి అన్నిటి గురించి మాట్లాడాలి కదా. కేవలం దీనికి రిలేటెడ్ మాత్రమే ఆ టీడీపీ గవర్నమెంట్ చుట్టూ ఉన్న రాజకీయాలు, లేకపోతే సనాతన ధర్మం చుట్టూ ఉన్నవి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఈయనని ఇప్పుడు జర్నలిస్ట్ అనాలా లేకపోతే సో కాల్డ్ జర్నలిస్ట్ అనాలా? ఇవన్నీ చూసిన తర్వాత సో ఫైనల్ గా మేము చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఎదురుకుండా ప్రూఫ్స్ మీకే కనిపిస్తున్నాయి. ఒక ఆడియో కాల్ కావచ్చు, లేకపోతే ఈయన ఏ విధంగా థంబ్నెయిల్స్ పెట్టి ఏ విధంగా ఏ సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నారు అనేది కావచ్చు. అండ్ ఇందాక మనము జడా శ్రవణ్ గురించి శ్రవణ్ గారి గురించి మాట్లాడుకున్నది కావచ్చు. సో ఇదంతా విన్న తర్వాత అసలు మీకేమనిపిస్తుంది? అరెస్ట్ చేయడంలో తప్పు ఉందా? అంటే తప్పంటారా, కాదంటారా? వాంటెడ్ గానే చేస్తున్నారు అని అంటారా? మీరేమనుకుంటారు చెప్పండి.